గొంతు పిసికి చంపేస్తా. రెడీగా ఉండు. సకలా, ఈ బొమ్మలో ఎవరో ఉన్నది తెలుసా? ఇదేమో నువ్వట, ఇదేమో రాధిక అంట. రాధికేమో నీ గొంతు బిసికి చంపేస్తుందన్నమాట. అర్థమైందా రాజా? అర్థమైందిలే, కానీ నువ్వు పాఠం చెప్పినట్టు డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అది కాదు సకల, రాధిక నీకు ఈ బొమ్మ పంపించిందంటే పల్లవిని చంపింది నువ్వే అని ఆధారాలు సాధిస్తున్నాను, త్వరలో నీ భరతం పడతాను అని వార్నింగ్ ఏమో. అవును, వార్నింగే. ఎవరు నువ్వు? నీ పాలిట మృత్యుని. రాధిక? అవును, రాధికనే. వదలు చావే రాధిక, వదలు. చావు. రాధిక వదలు. రాధిక చెప్పద్దు. రాధిక ప్లీజ్, ప్లీజ్ రాధిక. రాధిక ప్లీజ్. రాధిక, రాధిక నన్ను చెప్పద్దు, నన్ను చెప్పద్దు. రాధిక ప్లీజ్, నన్ను వదిలేయ్. నన్ను చెప్పద్దు. రాధిక నన్ను వదిలేయ్. రాధిక వద్దు, వద్దు. నన్ను చెప్పద్దు, నన్ను చెప్పద్దు, నన్ను చెప్పద్దు. సకల, నన్ను చంపద్దు. నన్ను వదిలేయ్ రాధిక. సకల, రాధిక ప్లీజ్. రాధిక సకల, నన్ను చంపద్దు. సకల, రాధిక, సకల, సకల. ఏమైంది సకల? అత్త, రాధిక నన్ను. రాధిక ఓయమ్మో, ఓరి నాయనో, అంటే కళ్ళ మమ్మల్ని కూడా కొట్టించావన్నమాట. ఏదో ఒక రోజున ఆ సీను తొందరలోనే కళ్ళ ముందు జరుగుతుంది. మన ముగ్గురికి చింతాత చిత చిత చింతాత చితాత ఈ మ్యూజిక్ లాజిక్ సకలా. పరిస్థితి అంత దూరం రానివని మావయ్య. కుందేలు పిల్లని బోన్లో బంధించినట్టు బంధిస్తా. రేపే ఆ రాధికని ఆ గుళ్ళో బంధించబోతున్నాను. రాధిక ఎక్కడుందో తెలియదు కదా, మరెలా బయటికి రప్పిస్తావు? స్వీటీని ఎర్రగా వేసి. అంటే ఎలా? ఎలా అంటే
మాస్టర్ ప్లాన్ సకల. స్వీటీ ప్రాణాల మీదకొస్తే ఆ రాధిక ఎక్కడ దాక్కున్నా పరిగెత్తుకుంటూ వస్తుంది. రాధిక ప్రమాదం సకల రూపంలో స్వీటీని కదిలించబోతుంది. బయటికి రావడానికి రెడీగా ఉండు. ఇదేంటి? శుభమా అంటూ పూజ చేస్తుంటే దీపం మారిపోయింది, పూలు కింద పడిపోయాయి. ఇలాంటి అరిష్టం ఏదో ఒక అపశకునానికి హెచ్చరిక అని అంటారు. ఇదేంటి? నా గుండెలో ఒకేసారి ఇంత దడ మొదలైంది. ఈ అపశకునానికి గుండె దడకి సంకేతం ఏంటో అర్థం కావడం లేదే. రుక్మిణి, ఏమైందమ్మా? ఎందుకలా కంగారు పడుతున్నావు? పెద్దమ్మ, పూజ చేస్తుంటే దీపం మారిపోయింది. గుండెల్లో ఏదో తెలియని అలజడి. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది పెద్దమ్మ. చూడమ్మా, మన గుండెలకు బాగా దగ్గరైన వారికి ఏదైనా ఆపద రాబోతుంటే ఆ కీడుని భగవంతుడు ఈ రూపంలో ముందుగా హెచ్చరిస్తాడమ్మా. గుండెకి బాగా దగ్గరైన వారికా? అవునమ్మా, మన గుండెల్లో ఉన్న వాళ్ళకి రాబోయే ప్రమాదం మన మనసుకి ముందుగానే తెలిసిపోతుంది. అందుకే నీ గుండెల్లో ఈ అలజడి. ఇది పల్లవి అక్క గుండె. ఈ గుండెల్లో ఉన్నది ఆయనే కదా? అంటే ఆయనకి ఏదైనా ప్రమాదం రాబోతుందా? భగవంతుడా! బాధపడకమ్మా. నీ మనసులో ఉన్న వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. అలాగే నిష్టగా పూజ చేసి అమ్మవారి నామస్మరణ చెయ్యి. అంతా మంచే జరుగుతుందమ్మా. బ్యాడ్ పోలీస్, బ్యాడ్ పోలీస్. ఏంటమ్మా, ఏం కావాలి? మరేమో నువ్వు అర్జెంట్గా గుడికి తీసుకెళ్ళవా ప్లీజ్? అర్జెంటుగా గుడికా? ఎందుకమ్మా? ఎందుకంటే మరొకసారి నేను మా అమ్మని చూపించమని దేవుణ్ణి అడిగాను కదా. అలా ఆర్ట్ ఎగ్జిబిషన్ దగ్గర మా అమ్మ కనిపించింది. అంటే ఆర్ట్ ఎగ్జిబిషన్లో రాధికని స్వీటీ చూసిందనమాట. అందుకే మా అమ్మని నా కోసం త్వరగా వచ్చేయాలని చెప్పి దేవుడికి లెటర్ రాశాను. దేవుడికి లెటర్ ఇవ్వాలి. అందుకే గుడికి తీసుకెళ్ళావా ప్లీజ్?
దేవుడికి నేను ఇస్తానులే. ఆ లెటర్ నాకు ఇవ్వు. ఆహా లేదు లేదు, దేవుడికి నేనే లెటర్ ఇవ్వాలి. పోయినసారి మీ నాన్న కోసం నువ్వు లెటర్ రాసినప్పుడు హుండీలో నేనే వేశాను కదా, ఇప్పుడు కూడా నేనే హుండీలో వేస్తాను. ఇవ్వు. నో బ్యాడ్ పోలీస్, నేనే హుండీలో వేయాలి. నన్ను తీసుకెళ్ళు ప్లీజ్. రాధిక మీద నేను కోపంగా ఉన్నాను కాబట్టి ఈ లెటర్ని హుండీలో వేయనని పాప అనుకుంటుందా? పద బ్యాడ్ పోలీస్, మనం టెంపుల్కి వెళ్దాం పదా. ఈరోజు నాకు కాస్త అర్జెంట్ వర్క్ ఉందమ్మా, రేపు తీసుకెళ్ళనా? ఓకేనా? అయ్యో అర్జెంట్ వర్క్ ఉందా? సర్లే, రేపు షూర్గా తీసుకెళ్తావా? షూర్గా తీసుకెళ్తాను. అయితే ఓకే. బాయ్ చిచ్చర్ పిడుగు. బాయ్ బ్యాడ్ పోలీస్. స్వీటీ, నువ్వు దేవుడికి లెటర్ రాస్తే నిజంగా మీ అమ్మ నీ దగ్గరికి వస్తుందా? ఓ తప్పకుండా వస్తుంది. నేను ఏడుస్తున్నానని దేవుడు మా అమ్మతో చెప్పి నా దగ్గరికి పంపిస్తాడు. ఓ అవునా? అవును. మరైతే నేను నిన్ను గుడికి తీసుకెళ్తాను, నువ్వు హుండీలో లెటర్ వేస్తావా? ఓ అమ్మో, ఇదేంటి నాతో గుడికి రావడానికి ఈ పిల్ల ఇంత సీరియస్గా ఆలోచిస్తుంది? అంటే నా మీద దీనికి నమ్మకం లేదన్నమాట. సర్లే స్వీటీ, నీకు నిజంగా మీ అమ్మ రావాలనుంటే నిన్ను గుడికి తీసుకెళ్తాను, లేదంటే నీ ఇష్టం. మీ అమ్మ ఇంకెప్పటికీ రాదు. ఆంటీ ఆంటీ ఆంటీ, సారీ ఆంటీ. మరేమో మీరంటే నాకు ఇష్టం లేదు, కానీ మా అమ్మ అంటే నాకు బోల్డ్ అంత ఇష్టం కదా. అందుకే ఇష్టం లేకపోయినా సరే మీతో గుడికి వస్తా. వెరీ గుడ్. ఇక మీ అమ్మ వచ్చినట్టే, గుడికి వెళ్దామా? రాధిక, ఈ పిల్ల రాక్షసుని బలిచ్చైనా సరే నిన్ను బయటికి రప్పిస్తాను. హలో హలో హలో, ఎవరు? హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో, వినిపిస్తుంది వినిపిస్తుంది. ఎవరు మాట్లాడేది? డిఎస్పీ కార్తీక్ కృష్ణ గారా? అవును, మీరు? నమస్తే సార్, ఒక కేస్ విషయం గురించి మిమ్మల్ని కలిసి మాట్లాడాలి. ఓకే, స్టేషన్కి రండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆయన బాగున్నారు, ఆయనకి ఎలాంటి ఆపద రాలేదు. మరి దీపం ఆరిపోయిన శకునం, ఈ గుండె హెచ్చరించిన ప్రమాదం, ఎవరికి ఏ రూపంలో హాని జరగబోతుంది? ఆయన్ని చూసినప్పుడు మాత్రమే కాదు, స్వీటీని చూసినప్పుడు కూడా ఈ గుండె అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉంది.
ఒకవేళ స్వీటీకి ఏమైనా హాని జరుగుతుందా? హలో, ఎవరు? నేను శాంతినికేతన్ నుంచి మాట్లాడుతున్నానండి. అవునా, చెప్పండి మేడం. అమ్మగారిని పిలవమంటారా? పర్వాలేదండి. స్వీటీ అనే పాపని జాయిన్ చేశారు కదా, ఆ పాపతో కొన్ని డీటెయిల్స్ మాట్లాడి తెలుసుకోవాలి. ఒకసారి పాపకి ఫోన్ ఇస్తారా? స్వీటీ లేదండి, గుడికి వెళ్ళింది. గుడికి వెళ్ళిందా? అవునండి, సకలమ్మగారు స్వీటీని గుడికి తీసుకెళ్లారు. హలో హలో హలో, కట్ అయిపోయినట్టుంది. స్వీటీ అంటే సకలకి కోపం. అలాంటిది తను స్వీటీని గుడికి తీసుకువెళ్ళడం ఏంటి? స్వీటీని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పంపించేయాలా అని సకల ప్రయత్నిస్తుంది. అలాంటిది తను స్వీటీని గుడికి తీసుకువెళ్ళిందంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది. స్వీటీకి సకల ఏమైనా హాని తలపెడుతుందేమో. అయ్యో, స్వీటీ, వెళ్దామా? ఓకే ఆంటీ. బలివ్వబోయే ముందు గొర్రె ఎంత అమాయకంగా ఉంటుందో నువ్వు కూడా అలాగే ఉన్నావు. భలే దొరికావు. పద నాన్న, వెళ్దాం పద. పులిని కట్టేయడానికి జింకని ఎరేసినట్టు రాధికని బయటకు రప్పించడానికి ఈ పిల్లని ఎరేస్తున్నానని చెప్పావు. ఇప్పుడు నేను చేయబోయేది అదే కదా. పద. నా డౌటు అనుమానం ఏంటంటే ఇక్కడ ఈ పిల్లకి నువ్వు హాని తలపెట్టబోతున్నట్టు రాధికకి ఫోన్ చేసి కూడా చెప్పలేదు. మరి ఈ పిల్లకి ప్రమాదం ఉందని రాధికకి ఎలా తెలుస్తుంది? బిడ్డ ప్రమాదంలో ఉంటే తల్లి మనసుకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మావయ్య. అది సృష్టి ధర్మం. అదే తల్లి ప్రేమలో ఉన్న గొప్పతనం. రాధిక ఎక్కడున్నా సరే దాని కళ్ళన్నీ మనింటి మీదే, స్వీటీ మీదే ఉంటాయి. స్వీటీ ఎలా ఉంది, ఏం చేస్తుందని ఎప్పటికప్పుడు ఈ పిల్ల గురించి తెలుసుకునే పనిలోనే ఉంటుంది. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి రాధిక నాకు ఫోన్ చేయాలి. ఇంకా చేయలేదేంటి? అన్నోన్ నెంబర్, అదే ఫోన్ చేసినట్టుంది. సకలా, నీ బుర్ర నువ్వు పురాణాల కాలంలో పుట్టాల్సింది. నీ తెలివితేటలతో శకుని, భీష్ముడు లాంటి వాళ్ళని తలదన్నేసేదానివి తెలుసా? హలో హలో హలో, నేను రాధికని. తెలుసే. స్వీటీని గుడికి ఎందుకు తీసుకొచ్చావు? గుడ్, డైరెక్ట్గా పాయింట్కి వచ్చావు. నేను కూడా డైరెక్ట్గా నా టార్గెట్ ఏంటో చెప్పేస్తా. నేను రాధికని. తెలుసే. స్వీటీని గుడికి ఎందుకు తీసుకొచ్చావు? గుడ్, డైరెక్ట్గా పాయింట్కి వచ్చావు. నేను కూడా డైరెక్ట్గా నా టార్గెట్ ఏంటో చెప్పేస్తా. నిన్ను ఇలా బయటికి రప్పించడం కోసమే దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏయ్, నీకు నా మీద ఏదైనా కోపం ఉంటే నాతో పెట్టుకో, అంతేగాని పాపని ఏదైనా చేసావంటే ఊరుకునేది లేదు చెప్తున్నా. హలో డార్లింగ్, ఇప్పుడు నువ్వు వార్నింగ్ ఇచ్చే స్టేజ్లో లేవు. ఈ పిల్ల రాక్షసుని కాపాడుకోవడం కోసం నేను ఏది చెప్తే అది చచ్చినట్టు చేసే స్టేజ్లో ఉన్నావు. అందుకని వాయిస్లో సీరియస్నెస్ని తగ్గించి సైలెంట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా తమ్ముడి దగ్గర లొంగిపో. ఏయ్, నువ్వు అసలు మనిషివా రాక్షసువా? పసిపిల్లని హింసించడం కంటే పాపం మరొకటుండదు. నాకు పాప పుణ్యాల కంటే అనుకున్నది సాధించడమే ముఖ్యం. అందుకని ఈ నీతి సూక్తుల సోదా ఆపి మర్యాదగా స్టేషన్కి వెళ్ళి లొంగిపో. లేదనుకో ఇది పైకి పోతుంది. ఏయ్, అరవకు అరవకు. నీకు చెప్పింది చేసే ఛాన్స్ తప్ప అరిచే ఛాన్సే లేదు. ఈ పిల్లని చంపేసి ఆ నేరం కూడా నీ మీదే వేసేస్తా. ఈ పిల్లంటే నా తమ్ముడికి పంచ ప్రాణాలు.
అటు పల్లవిని చంపడం కోసం ఇటు ఈ పిల్లని చంపడం కోసం నువ్వు పాతాళాల్లో దాక్కున్నా నా తమ్ముడు నిన్ను వదిలిపెట్టడు. సో పోలీస్ స్టేషన్లో లొంగిపోయి స్వీటీ ప్రాణాలు కాపాడుకో, లేదంటే ఇది చచ్చాక అరెస్ట్ అవుతావో డిసైడ్ అయిపో. హలో హలో, అయ్యో సకల నుంచి స్వీటీని ఎలా కాపాడుకోవాలి? స్వీటీ ప్రమాదంలో ఉందంటే ఆయన ఖచ్చితంగా వస్తారు. ఈ విషయం ఏదో విధంగా కార్తీక్ గారికి తెలిసేలా చేయాలి.